హాయ్ బ్రహ్మముడి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ సింపుల్గా అయితే మీకు చెప్పేస్తాను. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక్కడ మనము బ్రహ్మముడి సీరియల్ ఎంత టీఆర్పీ డెవలప్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే డెవలప్ అయిందని చెప్పొచ్చు. ప్రతి వారం తగ్గుతా వచ్చి ఒకేసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటాం కదా, ఆ విధంగా అయితే టీఆర్పీ రేటింగ్లో అయితే దూసుకుపోయింది. ఈ వారంలో టీఆర్పీ ఇంకా ఘనంగా అయితే పెరిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే సీరియల్ అనేది ఆ విధంగా అయితే ఉంది. ఎందుకంటే ల్యాగ్ లేకుండా ఏ సెంటెన్స్ని అక్కడ నరుక్కుంటూ వస్తూ ఉంటారు. అంటే మినిస్టర్కి వార్నింగ్ ఇవ్వాలి, వార్నింగ్ ఇచ్చారు. మినిస్టర్ వార్నింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో రుద్రాణి గారు ఇంకే స్టెప్లు వేస్తారు అనేసి మనం అయితే అనుకున్నాం. రుద్రాణి గారు అయితే ధనలక్ష్మి గారి దగ్గరికి వచ్చి ధనలక్ష్మి గారు ఏదో సాధించేద్దాము అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద బాంబులు పేల్చేద్దాము, ఇల్లుని కూల్చేద్దాము, ఇల్లుని ముక్కలు చేసేద్దాం అనేసి ఏదో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసే కొందుకు అక్కడ ధనలక్ష్మి గారు వచ్చి గట్టిగా నిలదీసే కొందుకి మన కావ్య అంటే అదే సిచ్యువేషన్లో ఎలాగోలా మ్యానిపులేట్ చేసి వాళ్ళని దగ్గర తిట్లు తిని ఏదో ఒకటి చేసుకొని ఆ బాధను అట్టే భరిస్తూ ఉండేది, ఆ బాధను అట్టే మనసులో నొక్కేస్తూ ఉండేది. కానీ మన రాజు అలాంటి సెన్సిటివిటీ కాదు కాబట్టి రాజు ఏమైనా సరే నిజం బయట పెట్టేశారు. నిజం బయట పెట్టేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్లోకి అయితే వెళ్ళిపోయారు. అంటే కావ్య చెప్పింది నిజం అనేసి మనం ఎందుకు నమ్మలేకపోయాము, మనం మట్టి బుర్రలు అని నేను చెప్తానే ఉన్నాను. వాళ్ళకు కూడా నేను అర్థమైంది, మనం పెద్ద మట్టి బుర్రలము, మన గుజ్జు తప్ప ఏమీ లేదు, మనకు డబ్బు సంపాదన తప్ప ఏమీ లేదు అనేసి వాళ్ళకు కూడా ఒక ఆలోచన అయితే వచ్చింది. అక్కడ కావ్య చేసిన పని అయితే మన రాజు అయితే అందరి ముందర బయట పెట్టడం నాకైతే సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఒక రీల్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది. అంటే అందరూ పాప వాళ్ళు అయితే పుట్టారు. పాప పుట్టింది, అప్పు కూడా మనకైతే బిడ్డలు అయితే పుట్టేశారు అని మనకైతే తెలుస్తుంది. అప్పుకి అబ్బాయి పుట్టినట్టు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరూ అమ్మాయిలు ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి, ఒక అబ్బాయినే ఉండాలి కదా, ఒక అబ్బాయి ఉంటేనే కదా మనం ఏమైనా చూడగలము అనేసి మొత్తానికైతే ముగ్గురు పాపలు, ముగ్గురు బేబీస్ అయితే తెచ్చి మంచం పైన పుడుకోబెట్టడం, ముగ్గురు బేబీస్ అక్క చెల్లెళ్ళంతా ఆడుకోవడం, ఆ రీల్ అయితే ట్రెండింగ్ అవుతుంది. అంటే మినిస్టర్ కూడా మన రుద్రాణి గారిని చెంప పగలు కొట్టారు కదా, ఆ చెంప ఆ రోజైతే బిడ్డలు మార్చినందో ఆ రోజే పగలు కొట్టింటే చాలా బాగుండేది మినిస్టర్ గారు. నేను ఒక మాట మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. నేనేం చెప్పానంటే ఇక్కడ రాజ్కి అలాగే కావ్యకి వాళ్ళ బంధం అనేది ఎంత గట్టిగా ఉంది అంటే పూజారి గారు చెప్తారు కదా, వాళ్ళ గురుబలం భలే ఉంది. ఆ గురుబలం వల్లనే ఆ అమ్మాయి పెంచిన దానికన్నా, పెంచిన ప్రేమ కన్నా కన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయికి మంచి జరుగుతుంది అనేసి అంటారు కదా. అదేవిధంగా వీళ్ళు పెంచారు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని, ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఆ అమ్మాయి వీళ్ళు పెంచారు కాబట్టి, అంటే వీళ్ళు గురుభావం ఆ పాపకు చేరింది కాబట్టి ఆ పాప ఈరోజు ప్రాణాలతో బతికొచ్చింది. ప్రాణాలతో బతికి రావడం వల్లనే మినిస్టర్కి అయితే ఆ పాపను చేసి వేస్తారు. మినిస్టర్ దగ్గర ఉండే పాపను అయితే వీళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఎలాంటి ఫ్రాడ్లు పడకుండా, అంటే మినిస్టర్ భార్యకి ఇబ్బంది లేకుండా, అలాగే మినిస్టర్కి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా ఈ వీళ్ళ గురుబలంతో ఇక్కడ ఆ పాపని వాళ్ళకి ఇచ్చేసి మినిస్టర్కి ఇచ్చేసి మినిస్టర్ దగ్గర ఉండే దుగ్గిరాల అసలైన వారసురాలను అయితే తెచ్చుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. తెచ్చుకున్నారు. అంత హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండబోతున్నాయి. మళ్ళీ బారసాలు కూడా మనం చూడబోతున్నాం. ఇన్ కేస్ బారసాలు మన సెంటిమెంట్ వర్కౌట్ చేసేదానికి ఏమన్నా అందరూ హోల్ ఫ్యామిలీ అక్కడికి పోయేసి వాళ్ళ మనవరాలు కాకపోయినా కానీ వాళ్ళ మనవరాలు వేరే వాళ్ళ దగ్గర బారసాలు చేసుకుంటా ఉంటే ఏమైనా సెంటిమెంట్ ఏమైనా చూపిస్తారా అనేసి నాకైతే అనిపిస్తుంది. కానీ ఆ విధంగా అయితే మనకి ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పు కూడా కొన్ని వారాల్లో డెలివరీ డేట్ అన్నప్పుడు మన క్యాలెండర్ పట్ట ఎలాగ తిప్పారు. అదేవిధంగా అప్పు కూడా ఒక బేబీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మంచి ఎపిసోడ్స్ అయితే రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మంచి టీఆర్పీ రేటింగ్స్లో అయితే దూసుకుపోవాలి. రుద్రాణి గారికి చెంపదెబ్బతో వదిలేస్తే సరిపోదు, జైల్లో పెట్టాలి. కనీసం ఒక 5 ఏళ్ళన్నా జైలు శిక్ష ఇస్తే అప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత ఏదైనా రుద్రాణి గారు మళ్ళీ మాయ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ జనరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ బేబీస్ వచ్చేసారు. బేబీస్ వచ్చేసిన తర్వాత అన్ని హ్యాపీ మూమెంట్స్. రుద్రాణి గారు అన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా అక్కడికైతే ఏం సాధించలేకపోయారు కాబట్టి ఇప్పుడు రుద్రాణి గారిని జైలుకి పంపించేస్తే అక్కడి నుంచి మళ్ళీ రుద్రాణి గారు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారు, లేకపోతే కొత్త వీళ్ళని ఏమైనా వస్తారు, లేకపోతే స్వప్న పాపే విలన్ అయ్యే ఛాన్స్ ఉందా ఏమనేసి మనం అయితే తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.